కోస్తా ఆంధ్రకు సంజీవనిగా పేరుగాంచిన గుంటూరు సమగ్ర ఆసుపత్రి సేవలను నాణ్యంగా మరింత ప్రజలకు చేరువలా అందించేందుకు చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కి ధన్యవాదాలు తెలియజేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ వేల మందికి సేవలందించే వైద్యశాలలో గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం కారణంగా ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ నియామకాలను ఆగిపోయాయని వీటన్నిటినీ భర్తీ చేయడం ద్వారా పేదలకు సమగ్ర వైద్య సేవలు అందించవచ్చని అసెంబ్లీ సభాముఖంగా విన్నవించారు. నజీర్ అహ్మద్ గారు ఈ 0 ఓవర్లో అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కోస్తాంధ్రలోనే అతిపెద్ద ఆసుపత్రి. దాదాపు 1600 పడకలతో 3000 మంది ప్రతిరోజు కూడా ఈ ఆసుపత్రికి ఇన్పేషెంట్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాత్రిపూట యాక్సిడెంట్స్ కానీ అత్యవసరమైనటువంటి ఏది జరిగినా కూడా దాదాపు 800 మంది పేషెంట్స్ అక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు. కానీ గత 5 సంవత్సరాల్లో ఎఫ్ఎన్ఓస్ ఎంఎన్ఓస్ని నియమించకపోవడంతో దాదాపు ఎవరైనా రాత్రిపూట యాక్సిడెంట్ అయ్యి ఇన్పేషెంట్గా వచ్చేటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి కనీసం సహాయం చేసేటువంటి ఎఫ్ఎన్ఓస్ లేకపోవడంతో చాలామంది హాస్పిటల్ దాకా అంబులెన్స్లో వచ్చి అక్కడి నుంచి లోపల తీసుకొని వెళ్ళడానికి పేషెంట్ సంబంధించినటువంటి అటెండర్స్ కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాత్రిపూట కొంతమంది మొన్న 10 రోజుల క్రితం ఒక మహిళ రాత్రిపూట ఫోన్ చేసి చనిపోయినటువంటి డెడ్ బాడీని బయటికి తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు కూడా లేరు అని చెప్పడం చాలా బాధాకరం అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో దాదాపు 204 మంది అవసరమైనటువంటి ఎఫ్ఎన్ఓస్లో ఈరోజు రిటైర్ అయినటువంటి వాళ్ళు కానీ చనిపోయినటువంటి వాళ్ళు కానీ దాదాపు 90 మంది ఉన్నారు. 105 మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. అంటే 3000 మంది వచ్చేటువంటి హాస్పిటల్కి కనీసం 200 మంది నుంచి 300 మంది ఎఫ్ఎన్ఓస్ అవసరం అయితే గత 5 సంవత్సరాల్లో దీని మీద దృష్టి సారించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దీని మీద వైద్య శాఖ మీద అనేక రకాల ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో కోస్తాంధ్రలో అతిపెద్ద ఆసుపత్రికి ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటనే ఎఫ్ఎన్ఓస్ ఎంఎన్ఓస్ని నియామకాన్ని చేపట్టి దానికోసం అవసరమైనటువంటి బడ్జెట్ని విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా గౌరవ వైద్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాం.